గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దౌలతాబాద్. నిన్న నైట్ దేవగిరి ఫోర్ట్ చూడలేకపోయాం, సో నైట్ ఇక్కడే స్టే చేసాం. సో ఇంకా షాప్స్ కూడా ఓపెన్ కాదు. టైం వచ్చేసి 7:16 అవుతుంది. సో ఫోర్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారంట. ఇవాళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ దేవగిరి ఫోర్ట్ చూసేసుకొని దెన్ నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర్ టెంపుల్, అక్కడి నుంచి అజంతా. మేము స్టే చేసిన హోటల్ నుంచి ఫోర్ట్ వచ్చేసి జస్ట్ 1.5 km ఉంది. సో బై వాక్ వెళ్తున్నాం, ఎందుకంటే మళ్ళీ అక్కడ పార్కింగ్ తీయడం లగేజ్ కూడా ఉంది కదా. సో లగేజ్ అంతా హోటల్లో పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్నింగ్ వాక్ అండ్ సైట్ సీయింగ్ బోత్ ఆర్ ఎట్ ఎ టైం. ఇంకొక 500 meters ఉంది. విలేజ్ సెంటర్లోకి వచ్చాం. మనం వచ్చేసాం దేవగిరి ఫోర్ట్. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఎంట్రీ తీసేసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ ఇన్. ఇదన్నమాట ఫోర్ట్. దర్ ఇస్ హ్యూజ్ ఎంట్రన్స్. నిన్న ఇక్కడ జనాలు చూస్తే అసలు మతిపోయింది. ఎవరు లేరు, ఒక మంచి ఫోటో దిగొచ్చు. సో దేవగిరి ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఎవరు లేరు, ఫోర్ట్ అంతా ఖాళీ ఉంది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవడు లేచి ఉంటాడు. అమ్మా కోతులు మామూలుగా ఎవరా నాయన. కొండముచ్చులు, ఫిరంగులు, ఇటు స్టోరీ అంత ఉంది అక్కడ. మన ఫోర్ట్. వీఆర్ హియర్ ఎట్ దౌలతాబాద్ ఫోర్ట్, అక్క దేవగిరి ఫోర్ట్. ఫిరంగి చూడండి, కంప్లీట్ హ్యూజ్ కన్స్ట్రక్షన్. మొత్తం రాళ్లతో కట్టిన కన్స్ట్రక్షన్. ఇప్పటికీ చెక్కు చెదరకున్నట్లే ఉంది. వావ్. ఒకప్పుడు ఎట్లా కట్టారో కానీ రాళ్ళని ఇంత పెద్ద ఎత్తుకు పేర్చుకుంటా. ఇట్స్ ఎ వండర్. వావ్, లుక్ ఎట్ దాట్. పైదాకా ఎక్కుదాం, పైదాకా ఎక్కి చూద్దాం అసలు ఏంటి ఏమి దాన్ని. ఇవాళ వచ్చింది వర్త్. ఎంత నీట్గా ఉంది అసలు. ఇక్కడ బాగా కూడా ఉందట. సరస్వతి వెల్, ఒక బావి కూడా ఉంది. వావ్ అంటారు కదా ఇలా హిందీలో. సరస్వతి కా వావ్, సరస్వతి బార్. కంప్లీట్ స్టీప్ వెల్. సో మెయిన్ కోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. గార్డెన్. అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంత క్రౌడ్ లేకుండా ఉందంటే కోట అంతా మాదే. ఇంకా పైదాకా ఎక్కాలి. మార్నింగ్ రావడం వల్ల మంచిగా జరిగింది. ఎవరు లేరు, కోటంతా ఖాళీ. హాయిగా అన్ని చూస్తూ వెళ్ళొచ్చు. చూడండి అసలు కోటలో ఎవరు లేరు. అక్కడొక్కరు చాలా తక్కువ మంది ఉన్నారు. హత్తి ట్యాంక్ భారత్ మాత టెంపుల్ అంట. బాబోయ్, భారత్ మాత టెంపుల్. ఇది గార్డెన్ కంప్లీట్. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే అదిరిపోయింది. హత్తి ట్యాంక్ అంటే ఇదేనా? భారత్ మాత టెంపుల్ హిస్టరీ. దీన్ని కట్టింది యాదవులు, బట్ తర్వాత ఖిల్జీల టైంలో దీన్ని కొంచెం ఆర్కిటెక్చర్ చేంజ్ చేశారనమాట. దిస్ ఇస్ భారత్ మాత టెంపుల్. దే సెడ్ వావ్. ఇంత హ్యూజ్ ఉంది అసలు. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి అది. షూ వేసుకున్నాం గడిపోవట్లేదు అక్కడికి. భారత్ మాత టెంపుల్.
సో టెంపుల్ అయిపోయింది ఇందులోనే. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి, మినారు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి లోపల ఫోర్ట్లోనే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కవర్ చేసేసి మళ్ళీ అజంతా, ఎల్లోరా కూడా ఇవన్నీ కవర్ చేయాలి. నైస్ గార్డెన్. అక్కడ క్యానన్ గ్యాలరీ ఉందంట. ఈ మినార్ పేరు చాంద్ మినార్. చార్ కాదు, చాంద్. క్యానన్ గ్యాలరీ. మెయిన్ కోర్ట్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం. సో ఇక్కడే కావచ్చు మేబీ రాజు స్టే చేసేది, ఐ థింక్ సో. ఆ పై దాకా ఉంది, ఇంకా హాఫ్ కూడా కవర్ చేయలేదు. లొకేషన్ ప్లాన్ పైన కావచ్చు. ఇక్కడ నుంచి పైకి 1 కిలోమీటర్ ఉంది కంప్లీట్ పైకి ఎక్కడానికి. ఇప్పుడు ఆ లొకేషన్ మ్యాప్లో చూసాము, చాలా టైం పడుతుంది. 950 మీటర్స్ ఉంది, అరౌండ్ 50 మినిట్స్ టైం తీసుకుంటుందంట పైదాకా ఎక్కడానికి. చేద్దాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? ఇది అంతే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, హేమత్ పంతి టెంపుల్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, కాలకోట్. చూడండి, శత్రు దుర్భేద్యంగా కట్టారు. దీని కన్స్ట్రక్షన్ చాలా మిక్స్డ్ యూజ్ చేశారంట. హిస్టరీ మొత్తం అక్కడ ముందర రాసి పెట్టారు. లెట్స్ గో ఇన్. సో ఈ కోట ఎంట్రన్స్ అన్నమాట, యాక్చువల్ కోట. ఇప్పటిదాకా చూసింది టీజరే బిగిలు, ఇంకా ట్రైలర్ ఉంది, సినిమా ఉంది. ఇదన్నమాట యాక్చువల్ ఎంట్రన్స్. ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నాం. అది చిన్ని మహల్, అబ్దుల్ హసన్ తానిషా అక్కడనే బంధించారట 1687 to 1700 ఆఫ్టర్ ఔరంగజేబ్ అతను డిఫీట్ చేసిన తర్వాత. కొండలు పైకి ఎక్కొద్దు, వ్యూ మొత్తం చాలా బాగుంది. నియర్ బై వచ్చేసినాం అక్కడికి. మినార్, వావ్. సో దీనిపైన ఉన్నది ఒక క్యానన్, దీన్ని బ్రేకర్ ఆఫ్ ఫోర్ట్ అంటారు అన్నమాట. సో ఇట్స్ ఈ క్యానన్కు చాలా పెద్ద హిస్టరీ ఉంది. దీన్ని కిలా షేక్ అంటారు, అంటే బ్రేకర్ ఆఫ్ ఫోర్ట్. దీన్ని కోట గోడలు బద్దగొట్ట యూజ్ చేసేవాళ్ళంట. ఇది యాక్చువల్లీ ఔరంగజేబ్ది. దీస్ ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్. ఎవరు కట్టారు, ఎవరు తయారు చేశారు, ఎవరు ఓన్ చేశారు అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నుంచి కోటది 360 degrees వ్యూ మస్తు కనబడుతుంది. చాంద్ కా మినార్, హిల్స్, కంప్లీట్ 360 degrees మాత్రం అదిరిపోయింది. మెయిన్ ప్యాలెస్, ఇక్కడ ఇంకొక బాగుంది. ఇదొక ప్యాలెస్. ఇది కోటకు రక్షణగా తవ్వి పెట్టిన కందకం. సో దీని మీద రీసెంట్గా బ్రిడ్జ్ కట్టారు అన్నమాట. ఇందులో పడితే అంతే సంగతి. ఇంకా ముసలను వదిలేవాళ్ళు. ఒకటే ఎంట్రన్స్ ఉండేది, ఇది ఓల్డ్ ఎంట్రన్స్ అది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు అన్నమాట. డార్క్ ప్యాసేజ్, ఇందులో నుంచి ఎంటర్ కావాలి ఇంకా కోటలోకి. డార్క్ ప్యాసేజ్ అంటే డార్కే ఉంది ఉజ్జయ్. ఓకే, లైట్స్ పెట్టారు ఇక్కడ.
కొంచెం పైకి ఎక్కాలి. డార్క్ ప్యాసేజ్ కంప్లీట్ అసలు ఏం లేదు కదా అక్కడ. డార్క్ ప్యాసేజ్ అంటే నిజంగా డార్క్నే ఉంది. పట్టపగలే చిన్న చీకటి. అది ఎంట్రన్స్. డార్క్ ప్యాసేజ్ అంటే ఇంత డార్క్ ఉందన్నమాట. మధ్యలో లైట్స్ పెట్టారు కాబట్టి ఈ మాత్రం వెళ్తుంది. కంప్లీట్ డార్క్. అసలు వాళ్ళు ఇట్లా వచ్చారో కానీ శక్తులు దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి ఇట్లా పెట్టారు ఏమైంది. మళ్ళీ ఒక లైట్ ఉన్న దగ్గరనే మనకు వెళ్తూ ఉంటుంది, లేకపోతే జీరో. కంప్లీట్ డార్క్ మీన్స్ డార్క్. కొండను తొలిచి ఒక సొరంగం తయారు చేసి అందులో నుంచి ఎక్కేవాళ్ళన్నమాట. ఇంకా శత్రువు రావాలని చెట్టు నుంచి వస్తాడు. కోట చుట్టూ ఉంది ఇది. సో బయట నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎవరు దాడి చేయకుండా పెట్టింది. అక్కడ ఒక కిటికీ కూడా ఉంది చూడడానికి, ఎవరైనా బయట నుంచి వస్తాయి. అసలు ఎంత నేరోగా, ఎంత ఇంక్లైన్ ఉన్నాయి. ఇదే విండో, ఇక్కడ బయట చూసేవాళ్ళన్నమాట. ఒక సైనికుని పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఏం కనిపిస్తుంది. ఇది ఒక సైనికుని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎంత ఇంక్లైన్ ఉన్నాయి అసలు స్టెప్స్. కంప్లీట్ డార్క్ ప్యాసేజ్. అక్కడ వరకు ఉంది యాక్చువల్ కోట. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఒక 5 to 6 kilometers కంప్లీట్గా అనిపిస్తుంది. ఇక్కడ నిల్చుంటే చాలు, అది కాస్త ఎక్కేస్తే అయిపోతుంది. పీక్ కోట పీక్ వచ్చేసినాం. ఇంకా లాస్ట్ ఆ పైనకి వెళ్తే సరిపోతుంది. మామూలుగా లేదు అయ్యా, అందరికి ఎనర్జీ అవుట్ అయిపోతుంది. టాప్ వ్యూ ఆల్మోస్ట్ ఇట్స్ బర్డ్స్ ఐ వ్యూ. మామూలుగా లేదు భయ్య, ఇంత పైకి ఎవడైనా అటాక్ చేస్తారు అసలు. కోట చూడండి, అసలు చూస్తేనే దగ్గరే ఉంది, బట్ ఇది తిరుక్కుంటూ వెళ్ళేసరికి దూలు తిరిగిపోతాం. ఇలా అని ఇలా వెళ్ళి మళ్ళా ఎక్కాలి. మంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది. మెట్లన్నీ చాలా ఇంక్లైన్గా ఉన్నాయి. ఇట్లా మెట్లని చాలా ఇంక్లైన్ ఉన్నాయి, అందుకే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఈజీ కలిసిపోతున్నాం. అది వ్యూ ఇక్కడ నుంచి. ఇట్స్ పీక్, దిస్ ఈస్ ద పీక్. దానికి ఎంట్రీ అయినా దిస్ ఈస్ ద పీక్. సాధించాం. జస్ట్ ఈ స్టెప్స్ ఎక్కితే మామూలుగా లేదు భయ్య. ఎవరు కట్టారో కానీ వాడు ఎక్కేసరికి కలిసిపోతాడు. అంటే ఆ రోజుల్లో ఇంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళని అన్నమాట మన పూర్వీకులు. సో ఇది టాప్. సో ఇది కాస్త రెస్టింగ్. ఇక్కడ నుంచి వ్యూ అదనమాట. ఫైనల్లీ టాప్ వ్యూ చెప్పాను. టాప్ వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇది పైన మనం చూడగలిగేది ఇంత పైకి వచ్చిన తర్వాత.
కోట విజిటింగ్ అయిపోయింది. మళ్ళీ 1 అవర్ నడుచుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి చలో ఎల్లోరా కేవ్స్. మొత్తం డౌన్ అయిపోయినా. ఇవన్నీ దిక్కుంటూ ఇక్కడికి వచ్చాను అనమాట.